ఎందుకంటే మిగిలిన రోగం మన భారతదేశంలో ఆ రోగం తరాలు కట్టిన అదే మనోవాదం. ఆ మనోవాదాన్ని మనం ఓడిస్తే తప్ప ఈ దేశంలో ఏ వాదం ఉండదు. కాబట్టి మనోవాదాన్ని ఓడించగలిగే శక్తి ఒక అంబేద్కర్ గారు తప్ప ఏ దానికి లేదు. అందులో అంబేద్కరిజం అంటే అక్కడ మహాత్మా జ్యోతిబాబు ఫులే ఆలోచన, సాహు మహారాజ్ ఆలోచన, అదేవిధంగా మరి నారాయణ స్వామి ఆలోచన, రామస్వామి ఆలోచన, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన, ఈ ఆలోచన ఎందుకంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశానికి, మహాత్మా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశానికి వారు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మనం పాటించకపోవడం ఈరోజు నా అభిప్రాయం. అంటే వాళ్ళు చెప్పేది మనం చేయలేదు, వాళ్ళు ఏమైతే ఉండాలో అది మనం చేస్తాం. అదేవిధంగా ఎవరైతే ఈ 75 సంవత్సరాలుగా మనల్ని మోసం చేస్తూ వస్తున్నారు, ఆ జెండా మోసి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి ఓటుతో పాటు అధికారం ఇవ్వడమే మనం చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తప్పు రేపు భవిష్యత్ తరాలకు కూడా పెద్ద ముప్పుగా మన ముప్పు నుండి భవిష్యత్తులో వల్ల ఆ ముప్పు జరగకుండా ఉండాలి అనుకుంటే మనం ఇంతకాలంలో చేసినటువంటి తప్పుని మళ్ళీ చేయకూడదు. అక్కడ రావాలి. అయితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎందుకు సరిదిద్దుకోవాలి అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు మనం ఏం చేసింది, ఎవరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా లేదు. ఒక తీసుకుంటే ఏదైనా జరిగి ఉండాలి. టీచర్లు చట్టసభలో రిజర్వేషన్లు వచ్చి ఉంటారు. చట్టసభలో రిజర్వేషన్ ఉందా లేదు కదా, ఉద్యోగ రిజర్వేషన్లు ఉండాలి కదా. ఎందుకు లేదు? ఆధారంగా నామాసం ప్రకారం మనకు కావాల్సిన రాలేదు. ఎందుకు రాలేదు? ఎవరైతే మనం రిజర్వేషన్ కావాలనుకుంటున్నాం, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కావాలనుకుంటున్నాం, వద్దనే వాళ్ళు ఆ జెండాలో వలనే మనం రావాల్సిన వాడు. మరి ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, అయినా సరే వాళ్ళకి వెళ్తారు. తర్వాత వాళ్ళు ఎవరు మోసం చేశారు? ఇంకా దేశం బీజేపీ మోసం చేశారు. బీజేపీ వెళ్తారు. మన రాష్ట్రంకి వచ్చినట్లయితే రెడ్లు మోసం చేశారు, మళ్ళీ వాళ్ళకి వెళ్తారు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ మోసం చేసింది, వాళ్ళకి వెళ్తారు. వాళ్ళకి వెళ్తారు. అంటే కమ్మారెడ్లు ఎన్నిసార్లు ఎంతకాలం మోసం చేసినా, ఈ 78 సంవత్సరాలుగా వాళ్ళు మోసం చేస్తున్నా, మళ్ళీ ఎంతమంది ఎవరెవరైతే మోసం చేశారో వాళ్ళే మళ్ళీ బీజేపీ, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత జనసేన అధికారులు మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ కూటమి ఏర్పడి వీళ్ళ అధికారంలో ఉంటారని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ మేలు చేశారా? మనం ఏమవుతుంది కాబట్టి మనం ఆలోచించడానికి పరిష్కారం. అది